Manager needed in Gudivada for Dr. Loya. Candidate should have good work ethics, good education qualifications, very good English communication skills, should be living in Gudivada. Salary will be 30,000 depending on qualifications. Interested candidate can contact Dr. Loya at drmohanloya@gmail.com. Mr. Shivashankar at cell number 83285577875. Triveni Public School Gudivada was established in the year 1994. We train our students to be self-disciplined and punctual. Triveni has got a play school for kids with effective teaching techniques. We have got an excellent and dedicated teaching staff with 20 years experience who have taken it as a challenge to shape our students in right path. Students interact with teachers steadfast and aspire the treasure of knowledge. We also train our students with different teaching models to improve their mental ability. Our students have created sensational records in IMO, NSO, IOM, IOS, RMO, BITS, Olympiads, IIT, EAM CET, AIEEE, IIT and NIT. In the year 2007, Mr. Chukka Ramaya has introduced Spaces Institution with IIT Foundation, which enables our students to create wonders in their educational life. Triveni students are provided with updated technology and well-equipped computer labs. Our campus is under the surveillance of CCTV cameras and provided lift facility. We have an expert teaching staff who bring out the hidden talents of the students and carve them into the right sculpture. The potentiality of staff has made the students to participate in various sports and games. Hand in hand, they have bagged innumerable prizes which enables the schools to stand in pride. Triveni provides safe and well-networked transport facilities. Your child is our pride. Admissions are open for play school to 10th standard. For admissions, please contact Triveni Public School, Jaganathapuram, Gudivada. Phone 08674 244115 and 98497 96345. నమస్కారం, వీ న్యూస్ గుడివాడకి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో అలజడులు సృష్టించేందుకు ఐపాడ్ డ్రామా కంపెనీ రాష్ట్రంలో పర్యటిస్తుందంటూ మండిపడ్డ కొల్లు రవీంద్ర. మిర్చి రైతులకు గిట్టుబాటు ఇవ్వని జగన్మోహన్ రెడ్డి గిట్టుబాటు ధరపై మాట్లాడడం హాస్యాస్పదం అంటూ మండిపాటు. జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలతో ఆలపాటి రాజేంద్రకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేసిన మంత్రి కొల్లు. ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ ఎమ్మెల్యే వెనిగళ్ల రాముతో కలిసి గుడివాడలోని పలు ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలో పర్యటించి ఎలక్షన్ క్యాంపెయిన్ నిర్వహించిన కూటమి నేతలు. ఈ నెల 27న జరగనున్న గ్రాడ్యుయేషన్ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాలను సందర్శించిన జిల్లా కలెక్టర్ బాలాజీ. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలింగ్ జరిగేలా ముందస్తు భద్రతా ఏర్పాట్లు చేయాలంటూ పోలీసులకు సూచన. రాష్ట్రంలో కూటమి పాలనలో సుభిక్ష సుపరిపాలన సాగుతుంటే ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేందుకు ఐపాక్ డ్రామా కంపెనీ రాష్ట్రంలో పర్యటిస్తుందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఎలక్షన్ కోడ్ ఉన్నప్పటి నుంచి మిర్చి యాడ్కు వెళ్లి జగన్మోహన్ రెడ్డి అండ్ కో చేసిన హడావిడి అంతా ఇంతా కాదు అంటూ ఆయన మండిపడ్డారు. గుడివాడ ప్రజావేదిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి కొల్లు రవీంద్ర మరియు ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ మాట్లాడుతూ గత 5 సంవత్సరాలు కృష్ణా జిల్లా పరువు తీసిన వ్యక్తులు తమకు ఉద్యోగం పోయిందంటూ అందుకే తాము ప్రజాక్షేత్రంలో పర్యటించడం లేదంటూ మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. గతంలో వైసీపీ పాలనలో మిర్చి రైతులకు సరైన మద్దతు ధర ఇవ్వని ఈ వైకాపా నేతలు నేడు కేంద్ర మంత్రులతో మాట్లాడి రైతులకు గిట్టుబాటు ధర అందించేందుకు కృషి చేస్తున్న కూటమి ప్రభుత్వంపై బురద జల్లేందుకు ప్రయత్నిస్తున్నారంటూ నారాయణ మండిపడ్డారు. ఈ విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే వెనిగళ్ల రాము, వేర్ హౌస్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు మరియు పలువురు కూటమి నేతలతో పాల్గొన్నారు. బెదిరిస్తా ఉన్నాడు ఉద్యోగస్తుల్ని, పోలీసుని. ఏదైతే వాళ్ళ వంశీ గారి కేసులో గన్నవరంలో ఒక దళిత సోదరుడిని కిడ్నాప్ చేస్తే వాళ్ళ కుటుంబ సభ్యులు పెట్టినటువంటి కేసుకి పోలీసులు విచారణ చేసి అతన్ని అరెస్ట్ చేస్తే దానికి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఏం మాట్లాడుతూ ఉన్నాడు ఆయన? పోలీసులు తొత్తులుగా వ్యవహరిస్తూ ఉన్నారు,
వంశీ ఏం తప్పు చేయలే, అందంగా ఉంటాడు కాబట్టి అరెస్ట్ చేశారు. ఏంటి అందం? ఏం మాట్లాడుతున్నాడో అసలు అతని మనిషా లేకపోతే ఏంటో అర్థం కాదు. సప్త సముద్రాల అవతల ఉన్నా రిటైర్ అయిపోయినా తీసుకొచ్చి నిలబెట్టి కొట్లోడు తీస్తాడు. ఎవరు కొట్లోడు తీస్తారు? నిన్ను కూడా తీశారు కొట్లో. 151 మంది ఎమ్మెల్యేలు ఉంటే నేను 11 మందిని ఓట్లోడు తీసి నుంచో పెట్టారు. నువ్వు అసెంబ్లీకి వెళ్ళాలంటే భయం. రేపు పొద్దున అక్కడ మీరు చేసినటువంటి తప్పిదాలన్నీ అక్కడ అధికార పక్షంగా మేము అడిగితే సమాధానం చెప్పలేవు కాబట్టి ఇవాళ నీకు అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడతాక భయం. ఇప్పుడు ఏదో కావాలని చెప్పి రాద్దాంతం నిన్న వెళ్ళి మిర్చి ఆడికి వెళ్తారు గుంటూరులో. మిర్చి ఆడికి ఏంటి? మీరు ఎంత ఇచ్చారు రేటు? ఇవాళ పరిస్థితులు ఏమున్నాయి? కేంద్రం కూడా, నేను ముఖ్యమంత్రి గారు కేంద్రానికి దగ్గరికి వెళ్ళి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి గారితో కూడా మాట్లాడి మరి ఇవాళ ఉన్నటువంటి మిర్చికి గిట్టుబాటు ధర వచ్చే విధంగా ఆయన మాట్లాడుతూ ఉంటారు. నువ్వు ఒక పక్క ఎలక్షన్ కోడ్ ఉంది, కలెక్టర్ గారు వెళ్ళడానికి వీల్లేదని అనుమతులు తీసుకోవాలని చెప్పడం జరిగింది. పోలీస్ అధికారులు చెప్పారు మాకు బందోబస్తు ఇవ్వలేదని చెప్పి ఇంకా మాట్లాడతారు. పెయిడ్ ఆర్టిస్టులను తీసుకొచ్చి అక్కడ రైతులుగా నిలబెట్టి వాళ్ళతో మాట్లాడిస్తారు. ఇదంతా కూడా మొత్తం కూడా వాళ్ళ ప్రజలకు అర్థమవుతుంది వాళ్ళు చేస్తున్నటువంటి డ్రామా, ఐపాక్ డ్రామా. మరొక ఐపాక్ డ్రామాలు చేయడానికి వస్తున్నారు. మీ డ్రామాలు ఎవరు కూడా నమ్మే పరిస్థితిలో లేరు, ఎవరు కూడా తప్పించుకోలేరు. ఒక ఆయన మాట్లాడతాడు మాకు ఉద్యోగం ఉందా? ఉద్యోగం ఉందా ఏంటి? ప్రజాసేవకు ఉద్యోగం కావాలా ఏంటి? బూతులు మాట్లాడతాకైతే కావాలేమో మీకు. ఇవాళ ప్రజలకి బాధ్యతగా ఉన్నటువంటి మేము జవాబుదారులుగా ఉన్నాం, ప్రతిపక్షంగా కూడా జవాబుదారులుగానే ఉన్నాం. ఇవాళ అధికారంలో ఉన్నా కూడా మేము జవాబుదారులుగానే ఉంటాం. ఖచ్చితంగా ఈ జిల్లా అభివృద్ధిలో మేమందరం కూడా సమిష్టిగా, మా నాయకత్వం మొత్తం కూడా సమిష్టిగా పనిచేసి జిల్లాని మళ్ళీ ఏదైతే మనం పోగొట్టుకున్నటువంటి పరువును నిలబెట్టడమే కాకుండా రాష్ట్రంలో ఒక ప్రధానమైనటువంటి జిల్లాగా నిలబెడతాం. జరగబోయే పట్టాభద్రుల ఎన్నికల్లో కూటమి అభ్యర్థి అయినటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు ఘన మెజార్టీ అందించాలి అని కోరుతూ మంత్రి కొల్లు రవీంద్ర, గుడివాడ శాసనసభ్యులు వెనిగండ్ల రాము, ఆర్టీసీ చైర్మన్ నారాయణ, వేర్ హౌస్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు పలు పాఠశాలలో పర్యటించి నిర్వహించిన పట్టభద్రుల సమావేశ కార్యక్రమంలో పాల్గొని విజ్ఞప్తి చేయడం జరిగింది. మంచి మనిషి, రాజకీయాల్లో సేవ చేయాలన్న ఆలోచన కలిగినటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు విజయం చేకూరిస్తే రాబోయే రోజుల్లో ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాల్లో ఉన్నటువంటి పట్టభద్రుల సమస్యకు చక్కటి మార్గం ఏర్పడుతుంది అని తెలియజేశారు. జరగబోయే పట్టభద్రుల ఎన్నికల్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఓటర్లందరూ తమ అమూల్యమైన మొదటి ప్రాధాన్యత ఓటును ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు వెయ్యాలి అని విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ, జనసేన నాయకులు బండి రామకృష్ణ, వేర్ హౌస్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, జనసేన నియోజకవర్గం ఇన్ఛార్జ్ శ్రీకాంత్ మరియు కూటమి నేతలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మరి ఈరోజు శాసన మండలి ఎన్నిక రేపు 27వ తారీఖు జరగబోతోంది. ఈ ఎన్నికలో ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల కూటమి అభ్యర్థిగా అన్ని పక్షాలు కూడా సపోర్ట్ చేసి ఈరోజు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని మరి క్యాండిడేట్గా నిర్ణయించడం, దాని మీద మొత్తం ఉభయ గుంటూరు, కృష్ణా జిల్లాలో కూడా ప్రచారం చాలా ముమ్మరంగా సాగుతుంది. స్వచ్ఛందంగా వాళ్ళందరూ కూడా ముందుకొచ్చి అన్ని అసోసియేషన్ కూడా సపోర్ట్ చేస్తున్నారు. అటు ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, అనేక మంది మేధావి సంఘాలు కూడా వచ్చి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. మరి అందుకనే నాయకత్వం కూడా అందరినీ తీసుకొచ్చి పోల్ చేయించడానికి పనిచేస్తూ ఉన్నాం. మరి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఒక మంచి అభ్యర్థి. గతంలో చూసాం చట్టసభల్లో ఎలాంటి వ్యక్తులు ఉన్నారో మనం చూసాం. చట్టసభల్ని అపహాస్యం చేసినటువంటి పరిస్థితులు చూసాం. ఇవాళ ప్రజలకి ఉపయోగపడే చర్చలు జరగాలంటే సరైనటువంటి వ్యక్తులు, మేధావులు ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మరి రాజేంద్ర ప్రసాద్ గారి గెలుపు ఖచ్చితంగా ఈ రాష్ట్ర భవిష్యత్తుకు ఉపయోగపడుతుందని చెప్పి తెలియజేస్తూ, మరి ఇవాళ చూస్తూ ఉన్నాం కృష్ణా జిల్లా అంటే చాలా ప్రతిష్ట కలిగినటువంటి జిల్లా, రాజకీయ చైతన్యం ఉన్నటువంటి జిల్లా. గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు జిల్లాలో ఉన్నటువంటి నాయకులు ఏ రకంగా మన ప్రతిష్టను దిగజార్చారో చూసాం.
ఇవాళ మచిలీపట్నంలో కానీ, గుడివాడలో కానీ, గన్నవరంలో కానీ, పెడన్లో కానీ, అవినిగడ్డలో కానీ అన్ని కాన్స్టిట్యున్సీల్లో కూడా అవినీతికి తెరలేపినటువంటి పరిస్థితులు. క్యాషినోలు పెట్టి బూతులు మాట్లాడి అసలు జిల్లాకే అసహ్యం పుట్టే విధంగా చేసినటువంటి పరిస్థితి గత 5 సంవత్సరాలు చూసాం. ఎంతోమంది మేధావులు పుట్టినటువంటి జిల్లా. పుచ్చలపల్లి సుందరయ్య గారు కానీ, అయ్యదేవర కాళేశ్వరరావు గారు కానీ, అటు మట్నూరు కృష్ణారావు గారు కానీ, ఆంధ్ర బ్యాంక్ వ్యవస్థాపకులు, ఇలా అనేక మంది, ఎన్టీ రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, ఇట్లాంటి అనేక మంది రాజకీయవేత్తలు, పారిశ్రామికవేత్తలు అనేక మంది పుట్టినటువంటి గడ్డ. మరి ఏ రకంగా అస్తవ్యస్తం చేశారో చూసాం. మరి ఈరోజు మళ్ళీ అందరం కలిసి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుతో 7 నియోజకవర్గాలు జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ కలిసి అత్యధిక ఓట్ల మెజార్టీతో ప్రజలు ఇచ్చినటువంటి ఆశీర్వాదంతో ముందుకెళ్తున్నాం. అన్ని నియోజకవర్గాలు అభివృద్ధి జరుగుతున్నాయి. ఇవాళ ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ తీసుకొచ్చి దాదాపు దగ్గర 200 కోట్ల రూపాయలు ఎన్ఆర్జీఎస్ ఫండ్స్తో సిమెంట్ రోడ్లు వేసుకున్నాం. గ్రామాల్లో సీసీ రోడ్లు, ఏ గ్రామం చూసినా ఇవాళ పండుగ వాతావరణంలో సిమెంట్ రోడ్లు ఉన్నాయి. అలాగే ఏ రోడ్డు వెళ్ళాలన్నా భయం, గుంతలతో నడువులు ఇరిగిపోయే పరిస్థితి ఉండేది. ఇవాళ రోడ్లన్నీ కూడా రిపేర్లు చేసుకున్నాం. దాదాపు 100 కోట్ల దగ్గర రిపేర్ల కోసం, గుంతలు పూడ్చే కార్యక్రమం కోసం మరి కృష్ణా జిల్లాలో ఏర్పాటు చేసుకోవడం కూడా జరిగింది. అలాగే అభివృద్ధిగా హౌసింగ్ స్కీమ్స్ కూడా ఇవాళ మరి ముందుకు వెళ్తున్నాయి. ఈ పట్టాలన్నీ కూడా సరి చేసుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చడంతో హౌసింగ్ స్కీమ్ కూడా అతి త్వరలోనే పూర్తి చేయబోతా ఉన్నాం. అలాగే మరి మచిలీపట్నం పోర్టు కూడా చాలా శరవేగంగా పనులు జరుగుతున్నాయి. మరి వచ్చే సంవత్సరం మధ్యం కల్లా, జూన్ నాటికల్లా కంప్లీట్ చేయాలని చెప్పి లక్ష్యంగా పెట్టుకున్నాం. యాక్చువల్ జనవరికి అవ్వాలి, జూన్కి ఖచ్చితంగా అవుతుంది. అదే అక్కడ ఫిషింగ్ హార్బర్ కానీ. అలాగే ఇవాళ రోడ్లకు కూడా మహర్దశ వచ్చింది. ఇవాళ గుడివాడ, ఏదైతే మచిలీపట్నం నుంచి గుడివాడ, ఏలూరు వరకు, ఏలూరు మీదకి వెళ్ళే రోడ్డు కూడా ఇవాళ డబ్లింగ్ చేయడానికి దానికి ఫండ్స్ రావడం. ఏదైతే 216 రోడ్డు ఉందో, అందరికీ నమస్కారం. రేపు 27వ తారీఖున జరగబోయే శాసనమండలి పట్టభద్రుల అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు పోటీ చేస్తున్నారు. ఆయన మాజీ మంత్రివర్యుడిగా, శాసనసభ్యులుగా, ఒక అనుభవం కలిగినటువంటి లాయర్గా, రాజకీయ అనుభవం కలిగినటువంటి వ్యక్తి. శాసనమండలి సభ అంటే పెద్దల సభ. ఆ పెద్దల సభకి ఒక పెద్ద మనస్తత్వం ఉన్న ఒక పెద్ద మనిషిని పంపించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. ఆలపాటి రాజేంద్ర గారిని గెలిపించి శాసనమండలికి పంపిస్తే ఆ సభకు న్యాయం చేకూర్చినట్టు అవుతుంది. ప్రజల సమస్యల గురించి, సమస్యల పరిష్కారం గురించి అనుభవం కలిగినటువంటి వ్యక్తి రాజేంద్ర ప్రసాద్ గారు. గత ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఘోరంగా ఓడించి కూటమి ప్రభుత్వాన్ని అఖండ మెజారిటీతో, స్వాతంత్రం వచ్చిన తర్వాత కని విని ఎరిగినంత మెజారిటీతో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించి అధికారం ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీ నాయకులు గారు కానీ కష్టపడి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి నెరవేరుస్తూ ఇవాళ పారిశ్రామికంగా ఎదుగుదల లేని మన రాష్ట్రాన్ని పరిశ్రమలు రప్పించి నిరుద్యోగ సమస్య పరిష్కారానికి పూర్తి ప్రాధాన్యత ఇచ్చి ఇవాళ అహర్నిశలు కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పు మళ్ళీ ఈ శాసనమండలి ఎన్నికల్లో అదే రకమైన తీర్పు ఇచ్చి కూటమి ప్రభుత్వ అభ్యర్థి అయినటువంటి రాజేంద్ర ప్రసాద్ గారిని
అఖండమైన మెజార్టీతో గెలిపించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ నెల 27వ తేదీన జరగనున్న గ్రాడ్యుయేషన్ ఎన్నికల్లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఆర్డీఓ మరియు స్థానిక డీఎస్పీ సమన్వయంతో పనిచేయాలి అని జిల్లా కలెక్టర్ బాలాజీ సూచించడం జరిగింది. పట్టభద్రుల ఎన్నికలు జరుగుతున్న పోలింగ్ కేంద్రాలను మరియు ఆర్డీఓ కార్యాలయాన్ని ఎస్పీ గంగాధరరావుతో కలిసి జిల్లా కలెక్టర్ బాలాజీ పరిశీలించడం జరిగింది. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా అన్ని ఏర్పాట్లను చేయాలని, ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందుగానే కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని జిల్లా ఎస్పీ బాలాజీ, డీఎస్పీ ధీరజ్, వినీల్కు సూచించడం జరిగింది. ఎంట్రన్స్ క్వశ్చన్ ద్వారా నీట్గా ఉంటాయి సార్. ఇట్లా కౌంటర్స్ కూడా సార్ 2 సెట్స్ పెట్టాము సార్. ఆర్డినరీ కౌంటర్, స్పెషల్ ఆర్డినరీ కౌంటర్ సార్. స్పెషల్ ఇందులోనేమో 11 పోలింగ్ కేంద్రాలు, ఇందులో 12 ఉన్నాయి సార్. మొత్తం రూమ్ అటు సైడ్ ఏమో 4 వీలర్ పార్కింగ్ పెట్టి కూర్చోదండి సార్. సెక్యూర్ పెట్టి డిఏ యాక్షన్ ఉంటుంది సార్. సో మనము ప్రైవేట్ బ్లాక్స్ సెక్యూర్ పెట్టుకుంటాం. ఏం లేదు, వాళ్ళ నుంచి వాళ్ళకి వర్క్ ల్యాండ్ అయితే దే కెన్ గివ్ ఆన్ లీజ్ చేస్తూ ఉంటున్నారు సార్. ఒక ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు లీజ్లో వాళ్ళు ఇస్తారు. మీరు ఎంక్రోచర్స్ మీరే ఖాళీ చేయించుకోవాలంటారు. మన ఫ్రీడమ్ ఇస్తే రెగ్యులర్ స్టాఫ్ సార్. రంజిత్ భాష సార్ కూడా చేశారు ఇక్కడ. బేసికలీ మీ బందోబస్తు వరకు అయితే ఒకటి బందోబస్తు యాజ్ ఆన్ ద డే ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ అండ్ రిసెప్షన్. ఓకే, సో ఫస్ట్ ఏమంటే అక్కడి నుంచి మెటీరియల్ తెచ్చుకోవాలి. ఎక్కడి నుంచి? విజయవాడ నుంచి, మచిలీపట్నం నుంచి. సో ఆ ఎస్కార్ట్ని పెట్టి తీసుకొని రావడం ఒకటి. తీసుకొని వచ్చిన తర్వాత మెటీరియల్ అక్కడ రిజర్వ్ చేసిన తర్వాత ఇక్కడ వాళ్ళు ఐ థింక్ టెంపరీగా మీరు పెండాల్స్ గురించి వెరీ ఇంపార్టెంట్ పాయింట్ చెప్తుంది చూడండి. పెండాల్ మొత్తం కవర్ అవ్వాలి. ఎందుకంటే గాలి వచ్చి బ్యాలెట్ పేపర్లు ఎగిరిపోతే మనం ఎగిరిపోతాం తర్వాత. సో యూ హ్యావ్ టు హ్యావ్ అన్ ఎన్క్లోజ్డ్ ఇది. దాంట్లో కూడాను ఫ్యాన్స్ ఏం పెట్టకుండా ప్లీజ్ పుట్ ఓన్లీ ఏసీ. ఆ కూలర్స్ అయినా సౌండ్ ఓకే, కానీ గాలి ఎక్కువ వచ్చే కూలర్స్ ఉంటాయి, చూసుకొని పెట్టండి యాక్చువల్లీ జాగ్రత్తగా. మీకేమంటే ఇది బ్యాలెట్ పేపర్ అంతా కౌంట్ చేసుకోవాలి కదా దానికి. సో ఇక్కడ నుంచి ఇక్కడికి బ్యాలెట్ పేపర్ తీసుకొని వచ్చే వరకు ఇట్ హ్యాస్ టు బి ఎస్కార్టెడ్ బై గార్డెన్ పెట్టుకోవాలి. దెన్ నేనేం చెప్పానంటే వీళ్ళు ఆల్రెడీ గుడ్ ఎక్స్పీరియన్స్, ఆల్రెడీ కండక్ట్ ఎలక్షన్స్ విత్ మీ. సో ఒక్కొక్క పోలింగ్ స్టేషన్కి వీ వుడ్ కీప్ వన్ టేబుల్. ఆ టేబుల్కి వాళ్ళందరూ పోలింగ్ పర్సనల్ వస్తారు. వీ వుడ్ టేక్ ఆల్ ద మెటీరియల్ అండ్ కీప్ ఇట్ దేర్. సో దేర్ మెటీరియల్ అన్నీ చూసేసి వాళ్ళు కౌంట్ చేసుకొని దెన్ దే గెట్ ఇన్ టు ద వెహికల్. దెన్ వెహికల్లో అగైన్ ఆర్మర్ గార్డ్ షుడ్ బి కంపల్సరీ బి దేర్. ఇక్కడ నుంచి మళ్ళీ వెళ్ళి మనము దీంట్లో డ్రాప్ చేసిన తర్వాత పోలింగ్ స్టేషన్ దగ్గర మళ్ళీ బందోబస్తు అక్కడ ఆల్రెడీ వెరీ గుడ్. సో దానికి చుట్టూరా పెరిఫరీ ఒకసారి చూసుకోండి. 100 మీటర్ పెరిఫరీ, 100 మీటర్ పెరిఫరీ లోపు ఎవరు రాకూడదు, వెహికల్స్ ఇది రాకూడదు, ఇంక్లూడింగ్ అవర్ వెహికల్స్. ఓకే, చూసుకోండి, అది ప్లాన్ చేసుకోండి. సీసీటీవీ కూడా మొత్తం పెట్టేయండి. అంటే ఆ రోజు దీని దగ్గర కూడాను సార్ ఆఫీస్కి అయితే ఉన్నాయి సార్, బయట కూడా సార్ ఇక్కడ పూలు సార్ ఇక్కడ పెట్టిస్తారు. మీరు ఎక్కడ డిస్ట్రిబ్యూషన్ కౌంటర్ పెడుతున్నారు కదా, ఇట్ ఈస్ లైక్ అ క్లాస్ రూమ్. ఇప్పుడు పెద్ద హాల్ లాగా ఉంటుంది కనుక అటు ఇటు ఒక 2-3 పెట్టేయండి. సో దట్ ఆ హాల్లో ఏం జరిగినా మనకు ఎవిడెన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఏమంటే రిసెప్షన్ కూడాను అదే రకంగా అదే రూట్లో సేమ్ వెహికల్స్లో మనం తీసుకొని వచ్చి సేమ్ అలాగే టేబుల్స్లో పెడతాము. వాళ్ళంతా మొత్తం చూసుకుంటారు, మనము వెరిఫై చేసి తీసుకుంటాం. హీఈస్ వెరీ గుడ్ అట్ ఇట్. అదే ఏం ఆయన అడిగినా మీరు ఫాలో అయిపోండి బ్లైండ్గా. సో ఇట్స్ వెరీ గుడ్, హెస్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఎలక్షన్స్. సో అయిపోతుంది యాక్చువల్లీ. సో అంతే కదా, ఒకసారి పోలింగ్ స్టేషన్ వెళ్ళిపోతుంది. పోలింగ్ గంజాయి రహిత రాష్ట్రంగా మార్చేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు మరియు జిల్లా ఎస్పీ గంగాధరరావు సూచనల మేరకు గుడివాడ మరియు చుట్టుప్రక్కల పరిసర ప్రాంతాల్లో గంజాయి విక్రయిస్తున్న మరియు వినియోగిస్తున్న వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి అటువంటి వారిని అదుపులోకి తీసుకుని చట్టపరంగా శిక్షించడం జరుగుతుందని 1 టౌన్ సిఐ కొండపల్లి శ్రీనివాసరావు తెలిపారు.
గుడివాడ తాలూకా పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ లింగవరం రోడ్లో గంజాయి అమ్మకాలు జరుగుతున్నాయి అన్న విశ్వసనీయ సమాచారం మేరకు తమ తాలూకా ఎస్ఐ గుడివాడ తహసీల్దార్ మరియు సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించగా ఈ దాడుల్లో 4 వ్యక్తులు ఆటో రిక్షాలో గంజాయి తరలించడానికి గుర్తించి వారిని అదుపులోకి తీసుకోవడం జరిగిందని తెలిపారు. వీరి వద్ద నుండి కేజీ 400 గ్రాముల గంజాయితో పాటు ఒక ఆటోను మరియు కొంత నగదును స్వాధీనం చేసుకోవడం జరిగిందని, 4 ఒక వ్యక్తి 3 అదుపులోకి తీసుకోవడం జరిగిందని వివరించారు. ఎవరైనా గుడివాడ మరియు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో గంజాయి విక్రయిస్తున్నా లేదా వినియోగిస్తున్నట్లు తెలిస్తే అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో తాలూకా ఎస్ఐ చంటిబాబు మరియు సిబ్బంది పాల్గొన్నారు. నిన్న సాయంత్రం 4 గంటలకి గుడివాడ రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ చంటిబాబు గారికి రాబడిన సమాచారంపై ఆయన లోకల్ ఎంఆర్ఓ గారిని తీసుకొని లింగవరం రోడ్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తుండగా లింగవరం ఊళ్ళో నుంచి ఒక 4 వ్యక్తులు ఒక ఆటో మీద వస్తూ ఉండగా వారిని ఆపి చెక్ చేయగా వారి వద్ద 4 వ్యక్తులు ఉండగా ఆటోలో 4 ఒక అతను పారిపోయారు. పట్టుకుంటే ట్రై చేస్తే 3 దొరికారు. 3 దగ్గర కూడా 3 సెల్ ఫోన్లు, కేజీ 700 గ్రాములు గాంజా 3 సీజ్ చేయబడ్డాయి. వారిని మరొకరి సమక్షంలో మీడియా రిపోర్ట్ రాసి స్టేషన్ తీసుకొచ్చి నాకు చెప్పగా నేను వచ్చి వారిని అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్ పెడుతున్నాను. గుడివాడ ప్రజానికానికి మా పోలీసు వారి తరపు నుంచి తెలియజేసేదేమనగా గంజాయికి సంబంధించి ఎటువంటి సమాచారం ఉన్నా సరే పోలీసు వారికి తెలియజేయాలి. అదేవిధంగా గంజాయి ఎవరైనా సరే గంజాయికి బానిసలైనా వారి వివరాలు కూడా మాకు తెలియజేస్తే మేము పోలీసు వారికి కౌన్సిలింగ్ ఇస్తాము. గంజాయి సేవించే వారు కూడా హెచ్చరిక జారీ చేస్తున్నాము. ఎట్టి పరిస్థితుల్లో కూడా గంజాయిని గుడివాడలో మేము రానివ్వమని చెబుతున్నాము. ఎవరైనా సరే మా యొక్క ఉత్తర్వులకు విరుద్ధంగా గంజాయిని కలిగి ఉన్నా, గంజాయిని సరఫరా చేసిన, గంజాయిని తీసుకువచ్చిన నగరం టౌన్లోకి వారిపైన చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. మేము పట్టుకున్న 3 ముద్దాయిల్లో ఒక అతని పేరు నందం సూర్య, ఇతను ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. 2 పులివర్తి రోహిత్, ఇతను ప్రైవేట్ హాస్పిటల్లో తిరుపతిలో క్లర్క్గా పనిచేస్తున్నాడు. 3వ వ్యక్తి లారీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు బండి తంబి. ఈ 4వ వ్యక్తి పారిపోయిన వ్యక్తిని మేము త్వరలోనే పట్టుకుంటాం. అదేవిధంగా ఈ 4గురికి కూడా గంజా సరఫరా వ్యక్తిని కూడా మేము ఇన్ఫర్మేషన్ పెట్టాము. అతను ఎవరు కూడా ఐడెంటిఫై చేయాలి, అతను కూడా పట్టుకుంటాం తెలియజేస్తాం. ఒక అతని మీద కేసు ఉంది, పాత కేసు. ఇప్పుడు ఒక చిన్న విరామం. Manager needed in Gudivada for Dr. Loya. Candidate should have good work ethics, good education qualifications, very good English communication skills, should be living in Gudivada. Salary will be 30,000 depending on qualifications. Interested candidate can contact Dr. Loya at drmohanloya@gmail.com. Mr. Shivashankar at cell number 83285578575. వెల్కమ్ బ్యాక్. జగనన్న పట్టాభద్రుల ఎన్నికల్లో కూటమి అభ్యర్థి అయినటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు ఘన మెజార్టీ అందించాలని కోరుతూ గత రోజు సాయంత్రం శాసనసభ్యులు వెనిగళ్ల రాము త్రివేణి పబ్లిక్ స్కూల్ నందు పట్టా భద్రతలో సమావేశం అవడం జరిగింది. ఉద్యోగస్తుల సమస్యల పరిష్కారానికి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు గెలిపే మార్గమని ఆయన సూచించారు. గత 5 సంవత్సరాల్లో వైసీపీ పాలనలో జరిగిన విధ్వంస పాలన ప్రతి ఒక్కరూ చూశారని, అటువంటి వారి ప్రోత్సహించే వ్యక్తులను పట్టాభద్రులు అండగా నిలవడం వలన మరొకసారి సమస్యలు కొని తెచ్చుకోవడం అవుతుందని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ కోటేశ్వరరావు, ఎన్టీఆర్ స్టేడియం ఉపాధ్యక్షులు ఎలవర్తి శ్రీనివాసరావు, జనసేన నియోజకవర్గం ఇన్ఛార్జ్ శ్రీకాంత్, త్రివేణి పబ్లిక్ స్కూల్ కరెస్పాండెంట్ నిమ్మగడ్డ శివశంకర్ మరియు ఉపాధ్యాయులు కూటమి నేతలు పాల్గొన్నారు. ఈసారి వాటర్ విషయం అయితే కనుక సమ్మర్లో మనకి లేకుండా చేయడానికి ప్రధానమైన కారణం అవుతుంది. మనం నీళ్ళు ఎక్కువ పెట్టుకోవచ్చు, మనం ధైర్యంగా ఈ సమ్మర్ని ఎదుర్కోవచ్చు. అంతేకాకుండా మనకి రోడ్లు కూడా శాంక్షన్ అయినాయి. 10 కోట్లు రోడ్ల కోసం గుడివాడలోకి శాంక్షన్ చేశారు. ఇవన్నీ చేయగలుగుతున్నాము. ఎంత చేయగలుగుతున్నామంటే దానికి ప్రధానమైన కారణం కూడా మీరే. ఎందుకంటే ఏదో 164 గెలిచినట్టుగానే మన గుడివాడ కూడా గెలుచుంటే అదే రకంగా మన కూడా వాళ్ళు ఒక కింద కౌంట్ చేసేవాడు. కానీ ఇప్పుడు నేను ధైర్యంగా వెళ్ళిపోయి మాది గుడివాడ, మాకు 64% ఓటింగ్ వచ్చింది. మన అంతా సపోర్ట్ చేశారని చెప్పి స్ట్రాంగ్గా చెప్పగలుగుతున్నాం. టాప్ 10లో ఉన్నాం మన పర్సంటేజ్ చూసుకుంటే, పర్సంటేజ్ ఓట్ చూసుకుంటే. దానివల్ల ధైర్యంగా నేను అడగగలుగుతున్నాను. వాళ్ళు కూడా గట్టిగా సానుకూలంగా స్పందిస్తూ ఉన్నారు. సో ఇలాంటి విజయాన్ని ఆలపాటి గారికి మరొకసారి మనం గుడివాడ నుంచి
అందిస్తే అప్పుడు మనం చెప్పింది ఏదైనా కానీ ఇంకొంచెం స్ట్రాంగ్గా బలపడతాం. ఆలపాటి రాజా గారు నాకు చిన్నప్పటి నుంచే తెలిసిన వ్యక్తి. నేను చదువుకునేటప్పటికీ ఆయన పెద్ద రాజకీయ నాయకుడు. ఆయన అనుచరుల కింద మేము అనుకుంటానికి కూడా చాలా హ్యాపీగా ఉండేది ఆ రోజుల్లో. ఆయన అప్పటి నుంచి పట్టుదలగా అనుకున్న ఎట్టి పరిస్థితుల్లోనూ అంటే అత్యంత రిలయబుల్ పర్సన్. ఆయన ఒక మాట చెప్పారంటే చేస్తాడు. అలాంటి వ్యక్తిని మనం సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తే మన తరఫున మా ఎమ్మెల్సీలో కూడా అంటే కౌన్సిల్లో కూడా మాట్లాడటానికి ఇంకో వాయిస్ దొరుకుతుంది నాతో పాటు. మనం తప్పకుండా ఆయన్ని హయ్యెస్ట్ మెజారిటీ వచ్చేటట్టు గెలిపించుకోవాలి. అది కూడా ఆయన దగ్గర 1 నెంబర్ మాత్రం వేయండి, మిగతా 2 అనేది మర్చిపోదాం సాధ్యమైనంత వరకు. ఎందుకంటే మనకి ఆ స్ట్రెంత్ మనం చూపించినట్టు క్లియర్గా కనపడుతుంది. అంత మెజారిటీ మనం తెచ్చుకుంటే అదే రకంగా నేను కూడా ఆయన కూడా మన సమస్యల గురించి కౌన్సిల్లో కూడా చేయగలను అనేది నా నమ్మకం. ఆయన తప్పకుండా చేస్తాను ప్రామిస్ చేశాడు. ప్లస్ నాకు నేను పర్సనల్గా అవసరమైతే గట్టి కూర్చుని కూడా ఆయనతో చేయించుకోగలను. సో అందుకని ఆయన కూడా తోడుంటారు మనకి. మన సమస్యలు ఇంకా అనేకమైన సమస్యలు సాల్వ్ చేసుకుంటానికి మనకు ఆస్కారం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ నాతో పాటు ఇంకొకసారి నడిచి ఆయనకి అత్యధిక మెజారిటీ ఇద్దాం. మన గుడివాడిని మళ్ళీ బాగు చేసుకుందాం తెలియజేస్తాను. ఇంకొక విషయం కూడా చెప్పదలుచుకున్నా, మన గుడివాడ మెయిన్ రోడ్ కూడా శాంక్షన్ అయింది మన ఎంపీ గారు దయ వల్ల. నా కోరిక, మన కళ ఏంటంటే మెయిన్ రోడ్డు ఎండ్ రోడ్ వేసి డస్ట్ ఫ్రీగా మనం తిరిగే రోజు త్వరలో రాబోతుంది. మీకు 1 సంవత్సరంలోపు మన గుడివాడ మెయిన్ రోడ్ మోడర్న్ సిటీలా కనపడుతుంది. మీకు దానికి కూడా అడిగాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఏం లేదా రాము గారు చూస్తేనే ఎమ్మెల్యే, మాకు సేవకుడు అనేది ఇతను ఉంటే అతనేమో ఒక రౌడీ లెక్క. ఆ జగన్ ముందుంటే వెనకాల పోయి గుట్కా ఊసేస్తున్నాడు. అది అతని బుద్ధి. మరి రోడ్లు ఏ విధంగా ఉంటాయి చెప్పండి మీకు? అతను ఊసినటువంటి ఆ గుట్కాలే మీకు గుడివాడలో నిండిపోయింది. అటువంటి బాగు చేయడానికి మంచి ఎమ్మెల్యే గారు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతోటి బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తారు. ఇది ఈ ఒక్కసారే కాదు, జీవితకాలం ఇక్కడ గుడివాడలో ఎమ్మెల్యేగా ఉండి బ్రహ్మాండంగా అభివృద్ధి చేయాలని చెప్పేసి, ఇది ఏంటంటే నందమూరి తారక రామారావు గారి పుట్టినటువంటి గడ్డని ఎంత చేసినా తక్కువే. కాబట్టి అటువంటి అవకాశం రామ్ గారికి వచ్చింది. అదేవిధంగా ఎమ్మెల్సీగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మీరంతా కూడా ఇస్తారు. మీ ఓట్లు మీరేటే కాదు, మీరు 10 మందితో వేయించాలమ్మా, వేపిస్తారమ్మా. మీకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు గ్రాడ్యుయేట్స్, మీ మాట వింటారు. మీరు సమాజాన్ని బాగు చేసేవాళ్ళు. విద్యార్థులు ఎవరైనా సరిగా చదవకపోతే వాళ్ళని పిలిచి ఏ విధంగా వాళ్ళని కౌన్సిలింగ్ చేసి వాళ్ళని మంచి దారిలో పెట్టాలో ఆ శక్తి మీకే ఉన్నదని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అందుకే చంద్రబాబు నాయుడు గారికి టీచర్స్ వృత్తన్నా, ఆయన చదువుకునేటప్పుడు ఉన్నటువంటి ఎవరైనా కలిసినా కూడా ఆయన బ్రహ్మాండంగా ఈరోజు కూడా పాదాభివందనం చేస్తాడు. కాళ్ళు గుంజే వ్యవహారం అయింది కాదమ్మా. జగన్మోహన్ రెడ్డి అంట ఒక విషయం చెప్పాలా అతని విషయం. చిన్నప్పుడు స్కూల్లో పిల్లలు ఉంటారు కదమ్మా, ఆ పిల్లలు పాపం బ్యాగుల్లో నుంచి రోజుకో పెన్సిల్ కొట్టేస్తున్నాడు, రోజు తీసుకెళ్ళిపోతున్నాడు. వాళ్ళ అమ్మాయి దాచిపెడతా ఉంది. లాస్ట్గా ఒక రోజున రాము లాంటి విద్యార్థి ఏం చేశాడంటే పట్టుకొని నా పెన్సిల్ తీసుకెళ్ళాడని చెప్పేసి టీచర్కి కంప్లైంట్ చేసిందంట. చేస్తే నిజమైన తీసుకెళ్ళాలని చెప్పి పట్టుకున్నప్పుడు ఆ టీచర్ కొట్టింది. ఏం బాబు, ఈ విధంగా నువ్వు రోజు పెన్సిల్ తీసుకెళ్తున్నావా, ఇది మంచి పద్ధతేనా అని చెప్పి అరిచింది. అరిచిన నేరానికి అది మైండ్లో పెట్టుకొని ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ టీచర్ల మీద ఉన్నటువంటి కోపాన్ని వైన్ షాపుల దగ్గర నిలబెట్టి ఆయన పగ తీర్చుకున్నాడని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఆమె మంచి కోసం మందలించింది, అనుకోకుండా ప్రతీకారం ఆ విధంగా చూపించాడమ్మా. అదే రాముగారు ధైర్యంగా ఆ రోజున టీచర్కి చెప్పాడు, నా పెన్సిల్ తీసుకెళ్ళాడు, ఇదిగో ఇతనే అని చెప్పేసి. అటువంటి వాడిని రాజకీయాల్లో ఉండటమే
మన తెలుగువారు చేసుకున్నటువంటి కర్మ అని చెప్పి నేను తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, 27వ తారీఖు ముందు 26వ తారీఖు మహాశివరాత్రి, మీరంతా జాగారం చేసి నిద్రపోవద్దండి. జాగారం చేసినా కూడా మీరు తెల్లారి మీ ఓట్లు వేయాలి 27వ తారీఖున. ఇంకా మీకు తెలిసిన వాళ్ళందరినీ కూడా ఫోన్ చేసి ఓట్లు వేపిస్తారని చెప్పి తెలియజేస్తూ, నాకు ఈ చక్కని అవకాశం ఇచ్చినటువంటి త్రివేణి యాజమాన్యానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం. పెద్దలు చాలా విషయాలు చెప్పారు కదా, చెప్పేది ఏం లేదమ్మా. మనలాంటి చదువుకున్నటువంటి వ్యక్తుల్లో కూడా ఈ సమాజంలో భావి భారత పౌరుల్ని తయారు చేసేటటువంటి ఒక బాధ్యత కలిగినటువంటి, ఒక గురుతరమైనటువంటి బాధ్యతలో ఉన్నటువంటి మీ ఓటు ఉపాధ్యాయులు తప్పనిసరిగా ఈ రాష్ట్ర శ్రేయస్సుని, ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధిని, మన పిల్లల భవిష్యత్తుని కాపాడాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే దుర్మార్గులు అధికారంలోకి రాకూడదు, సైకోగాళ్ళు అధికారంలోకి రాకూడదు. దాన్ని గుర్తుపెట్టుకుని మంచి వ్యక్తి, పట్టభద్రుడు, న్యాయశాస్త్రంలో మరి పట్టా తీసుకున్నటువంటి వ్యక్తి మరి మన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని గెలిపించాలి. గెలిపించడంలో కూడా అందరూ మొదటి ప్రాధాన్యత ఒక ఓటే వేయండి. అసలు అందరూ ఒకటే. అసలు ఆ రెండో ప్రాధాన్యత కూడా జోలికి వెళ్ళొద్దు, మనకు అనవసరం. రెండోది జనరల్గా ఎట్లా ఉంటుందంటే మనకు ఓటేమని అడగచ్చు కానీ ఇంకెవరికో వేయొద్దని ప్రతి చోట చెప్పరు. నాకు ఓటేమని అడుగుతారు కానీ ఇక్కడ చెప్పాలి. ఖచ్చితంగా కేఎస్ లక్ష్మణరావు అనేటువంటి వ్యక్తికి ఓటు వేయకూడదు. ఎందుకు వేయకూడదంటే మనకి రాజధాని లేకుండా 5 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఆ రోజు కౌన్సిల్లో ఏమీ మాట్లాడకుండా నోరు మూసుకుని కూర్చున్నటువంటి వ్యక్తి. అదే కాకుండా ఈరోజు లాలూచి రాజకీయం చేస్తూ ఉన్నారు. వైసీపీ తరఫు నుంచి క్యాండిడేట్ని పెట్టకుండా ఈ కేఎస్ లక్ష్మణరావుకి సపోర్ట్ చేస్తున్నాడంటే ఒక నేరస్తుడికి ఎటువంటి ఉంటుందో నేరస్తుడికి సహాయం చేసే వ్యక్తిని కూడా అట్లాగే మనం ట్రీట్ చేయాలి. ఇటువంటి దొంగలతో కలిసి ప్రయాణం చేస్తున్నటువంటి కేఎస్ లక్ష్మణరావు గారికి తప్పనిసరిగా ఓటు వేయొద్దు. మీరు ఒకే ఒక్క ఓటు, మొదటి ప్రాధాన్యత ఓటు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి వేసి మన రాష్ట్ర భవిష్యత్తు, మన అభివృద్ధిలో మీరందరూ భాగస్వామ్యులు అవ్వాలని కోరుకుంటాం. థ్యాంక్ యూ. సభ్యులు రాము గారితో కలిసి రావడం జరిగింది. అలాగే మీ అందరికీ తెలుసు, ఎవరినైతే మంచి వ్యక్తిని ఎన్నుకుంటే రేపొద్దున మనకి రాజ్యాంగం అమలు కావాలన్నా, చట్టాలు అమలు కావాలన్నా పెద్దల సభలో ఆలపాటి రాజా గారు లాంటి మంచి వ్యక్తిని మనందరం కూడా ఎన్నుకుంటే ఏదైతే విద్యార్థి సమస్యలు కానీ, టీచర్ల సమస్యలు కానీ, ప్రపంచవ్యాప్తంగా మనందరికీ సమస్యలు ఏది తీరాలన్నా కానీ పెద్దల సభలో ఆమోదం పొందాలి. కాబట్టి మంచి వ్యక్తుల్ని మనం పెద్దల సభకు పంపిస్తే మన యొక్క చట్టాలన్నీ అమలవుతాయి. కాబట్టి మీరందరూ కూడా తెలిసిన వ్యక్తులే, చదువుకున్న వ్యక్తులు. కాబట్టి మీరందరూ కూడా ఒకసారి ఆలోచించి మంచి మనిషి అయినటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు బాగా చదువుకున్న వ్యక్తి, అనుభవం ఉన్న వ్యక్తి, ఎంతో కాలం నుంచి రాజకీయ అనుభవం ఉంది. కాబట్టి మన చట్టాలు కానీ మనకన్నీ కూడా మంచి జరగాలంటే కనుక ఆలపాటి రాజా గారిని మనందరం కూడా కూటమి అభ్యర్థిగా గెలిపించుకోవాలి. అలాగే మేము జనసేన పార్టీ తరఫున మనందరినీ కూడా అభ్యర్థిస్తానికి వచ్చాం. కాబట్టి ఖచ్చితంగా మీరందరూ కూటమి తరఫున ఆలపాటి రాజా గారికి మొదటి ప్రాధాన్యత ఓటు 1 వేసి అఖండ విజయం చేయించాలని కోరుకుంటూ, అలాగే గుడివాడలో 10,200 ఓట్లు ఉన్నాయి. ఆ 10,200 ఓట్లు కూడా పడి ఆయనకి అత్యధిక మెజార్టీ గుడివాడ నుంచి ఇచ్చేదని అందరూ కూడా కృషి చేస్తారని చెప్పి మాకు అవకాశం కల్పించిన ఈ యొక్క కళాశాల కరస్పాండెంట్ శంకర్ గారికి, అలాగే పెద్దలందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మన టీచర్లందరూ కూడా మీరందరూ విద్యావంతులు. మనం శాసనసభ్యుల్ని ఎలాగే మంచి వ్యక్తిని ఎన్నుకున్నామో అలాగే ఎమ్మెల్సీ గారిని కూడా వారు చెప్పినటువంటి అభ్యర్థిని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మీ అమూల్యమైనటువంటి ఓటుని వేయడానికి వాళ్ళు అభ్యర్థించడానికి వచ్చారు. మనందరం కూడా వారి బాటలో ప్రయాణం చేసి వారికి వేసి 2వ సభలో కూడా మనం ఒక మంచి వ్యక్తిని ఎన్నుకోవాలని వారి సూచనల్ని పాటించి ఆయనకే ఓటు వేయాలని మీ అందరినీ కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా పెద్దలందరికీ థ్యాంక్ యూ. అటువంటి రాజధాని కాదని చెప్పి గతంలో పాలించినటువంటి వైసీపీ నాయకులు 3 రాజధానులు చేయాలని చెప్పి బిల్లు పెట్టి దాన్ని ఆందోళన చేశారు. దాన్ని తీసుకొచ్చి శాసనమండలిలో పెట్టి శాసనమండలిలో కూడా ఉన్నటువంటి పక్షులు వాళ్ళందరినీ కూడా పెద్ద అనేక రకాల మాట్లాడి చాలా
ఆయన కూడా సభలో ఉన్నాడు, కానీ ఆ రోజు ఏమి మాట్లాడతారు. అటువంటి వ్యక్తి మళ్ళీ ప్రాంతాన్ని పోటీ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఈ గవర్నమెంట్ టీచర్స్ ఎవరైతే వాళ్ళందరినీ కూడా ఈ వాళ్ళ దగ్గర పూర్తి చేసే పరిస్థితి చూశారు. వాళ్ళ బాత్రూంలో కలిగిన ఫోటోస్ని గవర్నమెంట్ అప్లోడ్ చేసే పరిస్థితి చూశారు. అప్పుడు కూడా ఆయన మాట్లాడతారు. అప్పుడు దాకా చాలా చాలా స్కూల్స్ కాలేజెస్ మొదలుపెట్టాయి. కారణం రీఎంబర్స్మెంట్ని స్టూడెంట్స్ ఇవ్వాల్సినటువంటి ఫీజులు ఇస్తామని ఇవ్వకుండా పరిస్థితుల్లో కొన్ని కాలేజెస్ మొదలుపెట్టే పరిస్థితులు అందరికీ తెలుసు. ఇటువంటి గవర్నమెంట్ చేసినటువంటి ప్రభుత్వం ఈ రోజు నాకు సపోర్ట్ చేస్తున్నారని విమర్శించడం. సో మీరు ఆలోచన చేసుకోవాలి. అందరూ చదువుకోవాలి కాబట్టి దయచేసి ఆ గతంలో ఏం జరిగింది ఇప్పుడు వెంటనే పెట్టి అదే తేదీ చేసుకుని తప్పనిసరిగా ఆలోచించాలని చెప్పి కోరుతూ ఈ వచ్చినటువంటి గుడివాడ దశ దిశను ఈనాటి ముఖ్య అతిథి గుడివాడ దశ దిశను మార్చటంలో, అభివృద్ధిని చూపించటంలో ఈ గుడివాడ ప్రజలు చేసుకున్నటువంటి పుణ్యంగా వచ్చినటువంటి నాయకుడు మన రాము గారు. అలాగే ముందు చూపున్న నాయకులు, 18 గంటలు కష్టపడేటటువంటి ముఖ్యమంత్రి వర్యులు, మచ్చలేని నాయకుడు, అభివృద్ధి సంక్షేమాన్ని జోడెద్దుల బండి మీద నడిపిస్తూ ఈ రాష్ట్ర అభివృద్ధి సంక్షేమమే ముఖ్యమని, తన బాగు కాదు, తన కుటుంబ బాగు కాదు, రాష్ట్రంలో యావత్ ప్రజలందరూ కూడా, అన్ని వర్గాల ప్రజలందరూ కూడా బాగుండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకునేటటువంటి నాయకుడు మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు. అలాంటి చంద్రబాబు నాయుడు గారు నియమించినటువంటి విద్యావేత్త, అలాగే సమర్థుడు, ఎన్టీ రామారావు గారి టైంలోనే సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, ఎంఏ ఎంఫిల్ చదువుకొని ఒక హైకోర్టు అడ్వకేట్గా ఉన్నటువంటి వ్యక్తి, మంచి వ్యక్తి, సౌమ్యులు, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు. ఆయన మన కంబైన్డ్ కృష్ణా జిల్లా అలాగే కంబైన్డ్ గుంటూరు జిల్లాలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని గ్రాడ్యుయేట్స్ తరపున, ఉపాధ్యాయ ఎన్నికల తరపున అభ్యర్థిగా నియమిస్తున్నామంటే ఎక్కడ ఒక్క చోట నుంచి కూడా అతను వద్దు అన్నవాళ్ళు లేరు. అంటే నీతి నిజాయితీకి మారుపేరైనటువంటి వ్యక్తి మన రాజేంద్ర ప్రసాద్ గారు. అలాంటి వ్యక్తిని ఎన్నుకుంటే, అది కాకుండా ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తిని ఎన్నుకుంటే మీకున్నటువంటి సమస్యలు, ఇబ్బందులు, కష్టాలన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి కౌన్సిల్లో పాస్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవడానికి మన ముఖ్యమంత్రి వర్యులు, ఇక్కడ మన రాము గారు, అక్కడ రాజేంద్ర ప్రసాద్ గారు, వీళ్ళందరూ కూడా మీకు సపోర్ట్గా అండగా ఉంటారు. తర్వాత మీరంతా కూడా మేధావులు, విఘ్నులు, ఉపాధ్యాయులు. అంటే ఏది మంచో ఏది చెడో మీకు తెలుసు. భావి భారతదేశానికి విజేతలని, అనేక మంది ఐఏఎస్లని, ఐపీఎస్ని, డాక్టర్స్ని అందించినటువంటి చరిత్ర ఉన్న వాళ్ళే ఉపాధ్యాయులు. అలాంటి ఉపాధ్యాయులకి మేము చెప్పేది ఏమీ లేదు. మీరందరూ కూడా మీ ప్రథమ ప్రాధాన్యతను రాజేంద్ర ప్రసాద్ గారికి వెయ్యటమే కాకుండా గ్రాడ్యుయేట్స్ అయినటువంటి అందరికీ కూడా, వాళ్ళందరికీ కూడా చెప్పి తలా ఒక కొంతమందిని ప్రభావితం చేసి గెలుపు నిశ్చయం అయిపోయిందండి. మనకి భారీ మెజార్టీ వచ్చే విధంగా గుడివాడ నుంచి కనుక భారీ మెజార్టీ వస్తే తొదారా గుడివాడ నుంచి భారీ మెజార్టీ ఇస్తే ఆ మెజార్టీకి వచ్చే మంచి పేరు ఫస్ట్ ఎవరికి వస్తే ఇక్కడ ఉన్న గ్రాడ్యుయేట్స్కి, ఆ తర్వాత మన రాము గారితో పాటు మన ముఖ్యమంత్రి గారికి. ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకొని మీరందరూ కూడా మీ సర్కిల్లో ఉన్నటువంటి కృష్ణా అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని గుడివాడ ఎన్టీఆర్ కాలనీలోని చైతన్య భారతి పాఠశాలలో తెలుగు భాష వికాస సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 1 టౌన్ సిఐ బెజవాడ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని శ్రీ వివేకానంద సేవా సమితి వ్యవస్థాపకుడు ఊరటి రామారావును కీర్తిశేషులు ఎంఆర్ నాగేశ్వరరావు సాహితీ స్ఫూర్తి పురస్కారంతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో తెలుగు భాష వికాస సమితి సమన్వయకర్త డిఆర్బి ప్రసాద్, పట్టణ ప్రముఖులు బొగ్గవరపు తిరుపతయ్య, పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించినందుకు అన్ని కమిటీ వాళ్ళకు కూడా అందరికీ నాకు ధన్యవాదాలు. అలావిధంగా ఈ యొక్క కార్యక్రమంలో నన్ను పిలిచినందుకు కూడా చాలా సంతోషంగా ఉంది. మరి ముఖ్యంగా పురిటి రామారావు గారు,
ఆయన చేసిన సేవల్ని గుర్తించి ఈ యొక్క మాతృభాషా దినోత్సవం సందర్భంగా సత్కరించడం అనేది ఒక మంచి సంస్కృతిగా నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ. మన ప్రసాద్ గారి ఆధ్వర్యంలో మాతృభాష దినోత్సవం సందర్భంగా మన ఉరిటి రామారావుని సత్కరించినటువంటి నాకు ఎంతో ఆనందదాయకం ఉంది. ఆయన వివిధ సంస్థల్లో చాలా కార్యక్రమాలు, చాలా సన్మానాలు చేశారు. కానీ ఆయన గుడివాడ వాకర్స్ అసోసియేషన్ కానీ, మహిళా వాకర్స్ కానీ అన్ని స్వచ్ఛంద సంస్థల్లో వాళ్ళ షేయ్ గారి ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమం ఆయనకు ఒక ఎత్తు అయినా ఇలాంటి చేసినందుకు ప్రసాద్ గారిని బాగా అభినందించాలి. ఎందువల్లంటే ఇప్పుడే చెప్పారు, నెలకు దాదాపుగా 3 ప్రోగ్రాంలు చేస్తున్నారు. సంవత్సరానికి 30-40 ప్రోగ్రాంలు చేస్తున్నారు. అలాంటి అవి కూడా డబ్బుకు ఆడంబరాలకు వెళ్లకుండా అందరికీ కలుపుకొని చేస్తున్నారు. సమర్థుడైన మన ప్రసాద్ గారికి, ఇక్కడికి ఇచ్చేసిన షేయ్ గారికి అందరికీ పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారం. తెలుగు భాషా వికాస్ సమితి ఆధ్వర్యాన స్థానిక శ్రీ చైతన్య భారతి విద్యానికేతన్లో ఈ రోజున అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ప్రతి ఏటా మాదిరిగానే కీర్తిశేషులు ఎంఆర్ నాగేశ్వరరావు సాహితీ పురస్కారం 2028 సందర్భంగా మరి పలు స్వచ్ఛంద సంస్థల్లో కీలక పాత్ర వహిస్తూ తన వంతు సేవలు అందిస్తున్నటువంటి ఉరిటి రామారావు గారిని ఈ సందర్భంగా ఆ పురస్కారంతో సత్కరించడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి చేసినటువంటి సిఐ గారు, మరి మహిళా వాకర్స్ అందరూ అన్ని స్వచ్ఛంద సంస్థల వారికి కూడా తెలుగు భాషా వికాస్ సమితి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఈ అవకాశాన్ని ఇక్కడ నిర్వహించుకునేందుకు అవకాశం ఇచ్చినటువంటి కాన్వెంట్ నిర్వాహకులు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి సిఐ గారిని తమ ప్రసంగం ఈరోజు తెలుగు భాషా వికాస సమితి ఆధ్వర్యంలో సమన్వయకర్త డిఆర్బి ప్రసాద్ గారు ఈ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా మరి నన్ను ఇలా మీ పురస్కారానికి ఎంఆర్ నాగేశ్వరరావు గారి పురస్కారానికి ఎంపిక చేసామన్నప్పుడు, సార్ నేను ఇంకా నాకన్నా చాలా పెద్దవాళ్ళు ఉన్నారంటే, కాదండి ఇది నేను ఒక పర్పస్లో అనుకుని చేస్తున్నాను అనేసి అన్నారు. నేను ఎప్పుడు కూడా భారత వికాస్ పరిషత్ అధ్యక్షులుగా చేశాను, జేసీఏ అధ్యక్షునిగా చేశాను. అలాగే మా ఇంట్లో కూడా ఎప్పుడు కూడా మేము తెలుగే మాట్లాడతాం. మా పిల్లలు కూడా అమ్మ నాన్న అంటారు తప్పితే డాడీ మమ్మీ అంటే ఎప్పుడు లేదు. అలాగే నేను ఏం మెసేజ్ పెట్టినా, ప్రెస్ నోట్ పెట్టినా కూడా అచ్చ తెలుగులో పెట్టేవాడిని. అలాగే తెలుగు భాషా వికాస సమితి ఆధ్వర్యంలో చేసిన అనేక కార్యక్రమాలకి సభ్యునిగా, కార్యకర్తగా పాల్గొన్నాను, అతిథిగా పాల్గొన్నాను, గ్రంథాలయంలో కార్యక్రమాల్లో జడ్జిగా పాల్గొన్నాను. ఈ అవకాశం ఇచ్చారంటే అన్ని ప్రసాద్ గారే కారణం. ఆయన దగ్గర నేను చాలా నేర్చుకున్నాను. అంటే తెలుగు భాషలో ఇంతమంది కవులు ఉన్నారా, చాలా మంది తెలియని రచయితల గురించి కానీ వీళ్ళందరి గురించి తెలుసుకుని నేను ఏ కార్యక్రమం చేసినా కానీ దానికి తెలుగు జేసీ అల్యూమిని క్లబ్లో నేను జోన్ వైస్ చైర్మన్గా ఉన్నప్పుడు కూడా అన్నం పరబ్రహ్మ స్వరూపం అని చెప్పి, నేను ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు గుడివాడలో అదే కార్యక్రమం చేశాను. అన్నం పరబ్రహ్మ స్వరూపం అని జోన్ వైజ్గా సూళ్ళూరుపేట కాడి నుంచి రాజమండ్రి వరకు చేసిన కార్యక్రమంలో కూడా తెలుగు పేరుతోనే చక్కగా మంచి ధనం మూలం ఇదం జగత్ అనే ఒక కార్యక్రమం చేశాను. అన్నం పరబ్రహ్మ స్వరూపం అనే కార్యక్రమం చేశాను. ఉత్తమ వ్యవహార శైలి అనే ఒక కార్యక్రమం చేశాను. ఇవన్నీ కూడా చేయడానికి ఏంటంటే మన ప్రసాద్ గారి స్ఫూర్తి. అంటే తెలుగు భాషను కూడా మనం ఎంతో కొంత ముందుకు తీసుకెళ్ళాలి, మన మాతృభాషను మర్చిపోకూడదు. సేవా కార్యక్రమాలతో పాటే దాంట్లో ఇంక్లూడ్ చేసేవాడిని. ఇవాళ మరి ఆయన ఆ కారణంగానే పైన విశ్వం అనేది నన్ను దీనికి పురస్కారానికి ఎంపిక చేసిందేమో అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ బాధ్యత ఏంటంటే దీంట్లో చాలా తక్కువ నేను చేసింది. ఇప్పుడు ప్రసాద్ గారు నాకు ఈ పురస్కారం ఇచ్చి నా మీద ఇంకా చాలా బాధ్యత పెట్టారు. ఇంకా తెలుగు భాష అభివృద్ధికి కానివ్వండి, మన విద్యార్థుల్లో ఆవశ్యకత మాతృభాషను ఎలా మర్చిపోకుండా ఉండాలని దాని మీద ఇంకా కూడా నేనున్న సేవా కార్యక్రమాల ద్వారా ముందుకు తీసుకెళ్తానని సేవా సంస్థల ద్వారా. అలాగే ఈరోజు విచ్చేసిన మా స్వామి వివేకానంద సేవా సమితి సభ్యులు మేము 2009లో స్టార్ట్ చేసామండి. వీళ్ళే నా బలం. వీళ్ళతోనే మేము కార్యక్రమాలు స్టార్ట్ చేసి అనేక సేవా సంస్థల్లోకి వెళ్ళాను. భారత వికాస్ పరిషత్ ద్వారా వచ్చిన సభ్యులకు కానీ, అలాగే గుడివాడ వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా డివి సత్యనారాయణ గారు, వారి మొత్తం మిత్ర బృందానికి, అలాగే మహిళా వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు దీవెన గారు, సెక్రటరీ గారు ప్రతిమా గారికి, అలాగే మన వాసవి క్లబ్ డివి జరగబోయే పట్టభద్రుల ఎన్నికల్లో వామపక్ష నేతలు బలపరిచినటువంటి ఎస్ లక్ష్మణరావుకు కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల తమ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలి విజ్ఞప్తి చేస్తూ నేడు సిపిఎం పార్టీ నాయకులు ఆర్సిపి రెడ్డి నేతృత్వంలో గుడివాడ తపాలా శాఖ కార్యాలయం వద్ద కరపత్రాలను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సాహితీ సంఘం నేతలు మరియు పలువురు కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ నెల 27వ తారీఖు కృష్ణా, గుంటూరు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ
ఎన్నికలు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్స్ ఓటు నమోదు చేసుకున్నారు. వాళ్ళతో ఈ జిల్లాలో 2 జిల్లాల కృష్ణా గుంటూరు జిల్లాల్లో 3,40,000 మంది పైచర్లు నమోదు చేసుకున్నారు. వీళ్ళందరూ ఇలా సమస్యల మీద ఆందోళన చేయడానికి, అట్లాగే మన కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీగా మాజీ ఎమ్మెల్సీగా ఉన్న కేఎస్ లక్ష్మణరావు గారు మళ్ళీ తిరిగి పోటీ చేస్తున్నారు. రెండో పక్కన అధికార కూటమి అభ్యర్థి రెండో పక్కన పోటీలో ఉన్నారు. ఈరోజు ఇది వాస్తవంగా ఈ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీలో ఉద్యోగులు, కార్మికులు, అట్లాగే అనేక మంది సమస్యల్ని శాసన మండలిలో చర్చించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి ఉపయోగించే ఈ శాసన మండలిలో కూడా ఈరోజు అధికార పార్టీలు వాళ్ళను కూడా ఎవరు మాట్లాడకూడదు, ఎవరు నోరెత్తకూడదు అనే ఉద్దేశంతో అధికార పార్టీ వాళ్ళే ఈ శాసన మండలిలో కూడా పోటీలు చేస్తూ ఉన్నారు. దీని రీత్యా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో 5 గ్రాడ్యుయేట్స్, 5 ఎమ్మెల్సీ, 5 టీచర్స్ ఉన్నాయి. కూడా టీచర్స్లో కానీ గ్రాడ్యుయేట్స్లో కానీ ఇలా రాజకీయ నాయకులు ఎంటర్ అయిపోయి వాళ్ళ హక్కులను శాసన మండలిలో ప్రశ్నించుకోకుండా అయిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు ఉద్యోగ, కార్మిక, ఉపాధ్యాయ, అలాగే అనేక రకాలుగా ఎంప్లాయీస్ అందరూ కలిపి బలపరుస్తున్న ఇండిపెండెంట్ అభ్యర్థి అయిన కేఎస్ లక్ష్మణరావు గారికి ఆయన గుర్తు ముందు 1 వేసి ఆయనకి అఖండ మెజార్టీ చేకూర్చాలని, అట్లాగే ఇప్పటికే టీచర్స్ అనేక రంగాల్లో నిర్తాస్తులు వాళ్ళ మద్దతు కూడా ప్రకటించున్నారు. కాబట్టి తక్షణమే అందరూ ఆలోచించి మీ ఓటుని కేఎస్ లక్ష్మణరావు గారు పేరు ముందు 1 వేసి ఆయనకి మెజార్టీ చేకూరుస్తారని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం. మామూలుగా ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి చాలామంది మేధావులు ఇష్టపడరు. అలాగే శాసనసభ్యత్వంలో అసెంబ్లీలో పోటీ చేసినప్పుడు విధానసభలో పోటీ చేసే వారికి కోట్ల రూపాయల పెట్టుబడులు అవసరం అవుతాయి. శాసన మండలిలో పోటీ చేయడానికి అటువంటిది ఉండదు కనుక ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఇతర మేధావి వర్గాలు వాళ్ళ సమస్యలను చెప్పుకోవటం కోసం శాసన మండలికి పోటీ చేయడం జరుగుతుంది. దీనిలో కూడా రాజకీయాలు ప్రవేశించి ఉద్యోగులు, ఉపాధ్యాయులు వాళ్ళ సమస్యలను చెప్పుకునే అవకాశం లేకుండా చేయాలని చేస్తున్నారు. దీన్ని మేధావి వర్గాలు, ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు గ్రహించి లక్ష్మణరావు గారిని అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో అలజడులు సృష్టించేందుకు ఐపాడ్ డ్రామా కంపెనీ రాష్ట్రంలో పర్యటిస్తుందంటూ మండిపడ్డ కొల్లు రవీంద్ర. మిర్చి రైతులకు గిట్టుబాటు ఇవ్వని జగన్మోహన్ రెడ్డి గిట్టుబాటు ధరపై మాట్లాడడం హాస్యాస్పదం అంటూ మండిపాటు. జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలతో ఆలపాటి రాజేంద్రకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేసిన మంత్రి కొల్లు. ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ, ఎమ్మెల్యే వెనిగళ్ల రాముతో కలిసి గుడివాడలోని పలు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలో పర్యటించి ఎలక్షన్ క్యాంపెయిన్ నిర్వహించిన కూటమి నేతలు. ఈ నెల 27న జరగనున్న గ్రాడ్యుయేషన్ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాలను సందర్శించిన జిల్లా కలెక్టర్ బాలాజీ. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలింగ్ జరిగేలా ముందస్తు భద్రత ఏర్పాట్లు చేయాలంటూ పోలీసులకు సూచన. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ వి న్యూస్ గుడివాడ.